హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఒక షార్ట్ ఫిలిం చూడబోతున్నాం. ఎంత అందమైన నిజమైన ప్రేమ కథ అంటే అది మీరు చూస్తుంటేనే ఆశ్చర్యపోతూ ఉంటారు. అసలు ఆ కలయిక ఎంత బాగుంటుందంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది, కలిసేది ఎంత బాగుంటుందో మీరే చూస్తారు. ఈ యొక్క షార్ట్ ఫిలిం టైటిల్ నువ్వే నా జీవితం. కాలేజ్ క్యాంపస్, బిజీ మార్నింగ్స్, అందరూ కొత్త కొత్త పరిచయాలు నడుస్తూ ఉంటారు. ఒకళ్ళనొకళ్ళను ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. వాళ్ళ యొక్క పరిచయం చేసుకుని మంచి ఫ్రెండ్స్గా అయ్యే సమయం ఇది. అప్పుడు జరిగే ఆ సీన్లోకి మనం వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్ చాటింగ్ చేస్తారు, ట్రీస్ మంచిగా మార్నింగ్ బ్రీజ్ తోటి. అండ్ విజయ్ ఒక్కడు నడుస్తూ ఉంటాడు తన హ్యాండ్లో బుక్ పెట్టుకొని. అండ్ తర్వాత స్టేజ్ మీద విజయ్ తను స్టేజ్ మీద మైక్ పట్టుకొని ఒక తెలుగు పోయం చదువుతూ ఉంటాడు. ఆలోపు ఒక అమ్మాయిని చూస్తాడు. సడన్ స్పార్క్ వస్తుంది అతని ఐస్లో. అండ్ దాని తర్వాత అతను తన క్లాస్ రూమ్లో తన అనౌన్స్మెంట్ లిస్ట్ ఒక ఫంక్షన్ జరుగుతాకి వాళ్ళిద్దరి పేర్లు అనౌన్స్ చేస్తారు. సో మధు ఏమో చాలా హ్యాపీగా ఉంటుంది అని విజయ్కి ఎంతో బాధగా అనిపిస్తుంది. తర్వాత విజయ్ తన హాస్టల్ రూమ్లో తన పాత డైరీని చూసుకుని ఆ ఓల్డ్ ఫోటోని చూసుకుని ఏడుస్తూ ఉంటారు. తానెవరో కాదు, తన గత జీవితంలో ఉన్న ప్రియురాలు. ఆ గత జీవితాన్ని గుర్తు తెచ్చుకుని విజయ్ ఏడుస్తూ ఉంటాడు. అండ్ దానికి తోడుగా ప్రేమకి రెండో అవకాశం ఉంటుందా ఉండదా అని ఒక గొప్ప అలజడిలో ఉంటాడు విజయ్. అండ్ ఇప్పుడు మనకి ఈవినింగ్ రెయిన్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఒక షెల్టర్ స్టాప్లో విజయ్ మధు ఇద్దరు నుంచుంటారు. అండ్ విజయ్ అట్లా నెమ్మదిగా నవ్వుతాడు. తరువాత ఒక పార్క్ బెంచ్ స్ట్రీట్ లైట్ మధ్యలో విజయ్ తన యొక్క గతం గురించి మధుకి చెప్తున్న సమయం ఇది. మధు అర్థం చేసుకుంటూ వింటూ ఏడుస్తూ ఉంటుంది. కానీ రెయిన్ అట్లా పడుతూ ఉంటుంది. అయినా కూడా వాళ్ళు యొక్క కాన్వర్జేషన్లో ఈ యొక్క రెయిన్ పడుతున్న దాన్ని మర్చిపోతారు. చివరికి కాలేజ్ ఫేర్వెల్ ఫంక్షన్ స్టేజ్ మీద స్టూడెంట్స్ అందరూ క్లాప్స్ కొడుతూ విజయ్ ఒక పోయమ్మ చెప్తూ ఉంటాడు తన లవ్ గురించి, తన లైఫ్ గురించి. మధు దాన్ని విని చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది. అండ్ ఒకరోజు ఈవినింగ్ మంచి సన్సెట్ రోజు ఓపెన్ గ్రౌండ్లో విజయ్ మధు చేతిలో చేయి వేసుకుని నడుస్తూ ఉంటారు. ఇదే కదా ప్రేమకు గెలుపు కాదు, అండ్ మనసులో ముడి పడుతుంది. ఇది నువ్వే నా జీవితం యొక్క షార్ట్ ఫిలిం. మంచి గొప్ప ట్రూ కథ. దీన్ని అందరూ చూసి తరిస్తారని ఆశిస్తున్నాను. అండ్ మీరు కూడా మీ యొక్క కమెంట్స్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. లవ్ ఆల్వేస్ విన్స్ అనే